దరఖాస్తులు తీసుకుర్రు, దస్కతులు పెట్టించుకుర్రు, ఏమాయ ఇంకా ఇస్తలేరు అని పబ్లిక్ షానొద్దుల సందే ఎదురు చూస్తుర్రు. మొత్తానికి అసొంటోళ్ళందరినీ సర్కారోళ్ళు దిల్కుష్ చేసిర్రు. తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు పంచిపెట్టే కార్యం షురువైంది. సీఎం రేవంత్ సార్ చేతుల మీదకించి రేషన్ కార్డులు అందుకుర్రు కొంతమంది. మరిగా కథ ఏంది, ఏమేం ముచ్చట్లు నడిచినాయి సుషద్దం పార్రి. కొత్త రేషన్ కార్డులు అనబట్టి ఏండ్లైతాంది. అట్టిట్లా ఈ నొద్దులకు ఆ ముచ్చట ముంగట పడ్డది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో 1,00,000 మందితోని మీటింగ్ పెట్టుకొని కొత్త రేషన్ కార్డులు పంచిపెట్టే కార్యం చాలు చేసిండ్రు సర్కారోళ్ళు. ఇదివర లెక్క కాకుండా కొత్త రేషన్ కార్డులు చిన్నగా ఆధార్ కార్డు లెక్కనే ఉండేటట్టు తయారు చేసిండ్రు. పాకెట్లో పెట్టుకొని ఎటన్నా కొండపోవచ్చా అన్నట్టు. అన్ని కలిపి ఏం తక్కువ 3 లక్షల మందికి ఎక్కువనే కొత్త కార్డులు ఇచ్చే ఎగురం చేసిండ్రు సర్కారోళ్ళు. ఇక సీఎం సార్తోని కలిసి తతిమ మంత్రులు కూడా తిరుమలగిరి మీటింగుకు పోయిండ్రు. ఆడిన మాట తప్పకుండా ఒక్కోటి అన్ని పనులు చేసుకుంటూ పోతాన్నాం. పబ్లిక్ను ఎక్కడ నారాజు చేస్తలేం అన్నట్టే మాట్లాడిండు సీఎం సారు. 10 ఏళ్ల సంది రేషన్ కార్డులే ఇయ్యలేదు అన్నట్టు పాత సర్కారోళ్ళను కూడా గట్టిగానే అరుచుకున్నాడు. ఇవాళ 10 ఏళ్లలో మీరు ఇవ్వని రేషన్ కార్డు, లక్షల కొద్ది రేషన్ కార్డు మేము ఇస్తున్నాం. కోట్ల మందికి 3,10,00,000 మందికి ఇవాళ సన్న బియ్యం ఇస్తే రేషన్ షాపుల దగ్గర పెద్ద పెద్ద బార్లు తీరిన లైన్లు ఉంటే ఇక్కడ బువ్వ తింటుంటే మీ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. ఇది మీకు భావ్యమా అని నేను అడుగుతున్న వాళ్ళని. గదా అన్నట్టు ఇక సీఎం సారు కార్డులు పంచుడు చాలు చేసిండు కాబట్టి అన్ని జిల్లాల్లో మంగళవారం సంధి ఆఫీసర్లో లేకపోతే లీడర్ సాబులో ఎవరిలో ఒకరి చేతుల మీదకించి పబ్లిక్ కొత్త రేషన్ కార్డులు పంచి పెడతారట. అంతేకాదు పేదోళ్లకు రేషన్ కార్డులు ఇచ్చే కార్యం ఎప్పటికీ నడుస్తూనే ఉంటది. ఎవరేం ఫికర్ చేసే పని లేదు. అర్జీలు పెట్టుకుంటే చాలు అర్హతను బట్టి కార్డులు ఇస్తారు అన్నట్టు చెప్తుండ్రు సర్కారోళ్ళు. అంత మంచిగానే ఉన్నది కానీ హైదరాబాద్ కథనే చిత్రంగా ఉన్నదా అంటున్నారు. పట్నంలో ఏం తక్కువ 2.5 లక్షల మంది దాకా అర్జీలు పెట్టుకున్నారట. కానీ ఇంకా వాటి లెక్కపత్రం ఏంటిదనేది తేలలేదా అంటున్నారు. మరి ఏం చేస్తారో ఏమో చూడాలి ఆఫీసర్లు. ఏం కాలమో ఏమో అంత దారి తప్పినట్టే పోతున్నది. ఎన్నడూ చూడని కష్టాలన్నీ వస్తున్నాయి. కొడితేనేమో పొట్టు కొడతాయి వానలు, లేకపోతే మొత్తానికే కొట్టవు. పెంక మీద పేలాలు ఏగినట్టే ఏగిస్తున్నాయి ఎండలు. అన్ని కాలాలు గతి తప్పుతున్నాయి. ధరలన్నీ పెరిగినాయి. పబ్లిక్ ఆగమాగం అవుతుర్రు. మరి ఏమవుతున్నదో, ఎందుకట్లా అవుతున్నదో ఆ మహాంకాళి తల్లే చెప్పాలి. ప్రతి ఏడు మీరు ఏదో ఒక ఆటంకం చేస్తూనే ఉంటారు కదా బ్రాబాలక. ఏటేడు నేను చెప్పుతూనే ఉంటా, కానీ మీరు మాత్రం నన్ను లెక్క చేయకుంటున్నారా? చెప్పితే ఇంటలేరు, మంచి మాట చెవికి ఎక్కించుకుంటలేరు అని తల్లి కోపానికి వచ్చింది. ఏమైందమ్మా అని అడిగితే నేను కోపం చూపించడలేదు, నేను కోరుకుంటున్నాను. నేను నా బాలబాలికలందరినీ కాదు మీ అందరినీ కూడా నేను నా కడుపులో పెట్టి కాపాడుకుంటున్నా. నేను కానీ నేను ఇంత చుక్కలు రప్పించుకున్నా గాని నాకు సక్రమంగా నాకు పూజలు జరిపించండి బాలక. అందరిని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నా, పూజలు చక్కగా చేస్తలేరు, తల్లి మనసును బాధ పెడతాన్రు అన్నట్టు గరమైంది అమ్మ. ఒక్కటి మాత్రం గుర్తించుకోండి, మీరు రాబోయే రోజుల్లో మహమ్మారి కూడా వెంటాడు. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. మీరు పాటించవలసినవి పాటించండి. అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతాయి. వీటి గురించి కూడా తప్పనిసరిగా ముందే హెచ్చరిస్తున్నా నేను. అగో తల్లి గంతగానం హెచ్చరిక చేసిందంటే మరిగా మళ్ళీ మహమ్మారి ముంచుకొస్తున్నదో ఏం పాడో. కానీ అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటా అని ధైర్యం అయితే చెప్పింది అమ్మ. సికింద్రాబాద్, ఉజ్జయిని, మహంకాళి, రంగము, భవిష్యవాణి చెప్పే కార్యం ఇగో గిట్లా నడిచింది. ఆట చెప్పినట్టే అమ్మవారు స్వర్ణల తక్కను భూని అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పింది. అటెనక మహంకాళి తల్లిని ఏనుగు అంబారి మీద ఊరేగిచ్చిండ్రు. తల్లిని దర్శనం చేసుకోనికే పబ్లిక్ పొట్టు పోయిండ్రు. పొదుమీకంగా పలారం బండ్ల ఊరేగింపు కూడా కన్నుల పండుగ లెక్కనే నడిచింది. ఇక అమ్మవారు కోరుకున్నట్టు పూజలు అయితలేవు అని భవిష్యవాణిలో చెప్పింది కాబట్టి వచ్చే ఏడు ఇంగింత ఘనంగా చేస్తాం, కోరుకున్నట్టు పూజలు చేస్తాం, ఎక్కడ ఎటువంటి లోటు చేయం అన్నట్టు చెప్పుకొచ్చిండు మంత్రి పొన్నం సారు. గా ఒక్క ముచ్చట తప్పితే ఈసారి కూడా లష్కర్ బోనాలు మస్తు ఘనంగానే చేసిండ్రు సర్కారోళ్ళు. మాటలు దారి తప్పితే మనుషులు దారి తప్పుతారు. మనుషులు దారి తప్పితే వ్యవహారం చెడిపోతుంది. రాజకీయాలలో గిట్లనే అవుతున్నది. ఇప్పుడు లీడర్లు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతోని లొల్లులు గట్టిగా అవుతున్నాయి. ఇట్లనే ఓ దిక్కు కవితక్క, ఇంకో దిక్కు ఎమ్మెల్సీ నవీను. ఇద్దరి నడుమ ఇప్పుడు పచ్చిగడ్డేస్తే బగ్గుమనేటట్టున్నది. పంచాది ఈగింత పెద్దగా అవుతున్నది. చూడుర్రి.
మాటలు పెట్టిన కయ్యం మస్తు గట్టిగానే నడుస్తాంది. ఆయితారం తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఎమ్మెల్సీ చింతపండు నవీన్ ఆఫీసును పొరక చేసిండ్రు. ఇప్పుడు గాలొల్లి ఇంగిత పెద్దగానే అవుతాంది. ఎమ్మెల్సీ నవీన్ ఆడోళ్ళని కూడా చూడకుండా ఎటబడితే అట్ట మాట్లాడిండ్రు. ఆయన మీద చర్యలు తీసుకోవాలి అని తెలంగాణ జాగృతి మహిళా కార్యకర్తలు మహిళా కమిషన్ ఆఫీసు ముంగట లొల్లికి దిగిండ్రు. ఇంకో దిక్కు ఎమ్మెల్సీ నవీన్ మండలి చైర్మన్ గుత్తా సారును కలిసిండు. ఆఫీసు మీద వాడి అంత ఆగమాగం చేసిండ్రు. జర్రాట్ల బచాయించిన అని ఫిరాదైండట. అటు జాగృతి అధ్యక్షురాలు కవిత ఆయితారమే గుత్తా సారును కలిసింది. తాను కూడా గట్టిగానే ఫిరాదయింది. ఎట్లా పడితే మాట్లాడిండు, ఏం సంగతో మీరే చెప్పాలిగా అన్నట్టు చెప్పిందట. అయితే తాను మాట్లాడిన ముచ్చట బరాబర్ పుస్తకాలలో ఉన్న ముచ్చటే, అందులో తప్పేం లేదంటాడు చింతపండు నవీను. కేసీఆర్ గారు ఒక బుక్కు ప్రచురించిండు. ఆ బుక్కు సంబంధించినటువంటి సందేశాన్ని కూడా ఆయనే రాసి ఆ బుక్కులో కంచం పొత్తు మంచం పొత్తు అనేది మేము తెలంగాణలో వాడుకునేటువంటి ఒక సాధారణ సామెత అని దాంట్లో వివరించిండు. ఆయన బెంజి కార్లలో తిరిగేటాకు ఆమెకు ఎట్లా తెలుస్తుంది కాదన్నట్టు, ఎక్కడేం మాట్లాడాలి, ఏమేం పదాలు వాడాలి అంత తెలుసు అన్నట్టు మాట్లాడిండు. ఇంకో దిక్కు ఎమ్మెల్సీ కవితను తిరగనీయమన్నట్టు మాట్లాడేటాలకు పట్నంలో ఉన్న ఆమె ఇంటికాడ పోలీసోళ్ళు బందోబస్తు గట్టిగానే పెట్టిండ్రు. రెండు దిక్కుల బారికేడ్లు అడ్డం పెట్టిండ్రు. అటు మాజీ మంత్రులు కేటీఆర్ సారు, హరీష్ రావు సారు ఇద్దరు ఎర్రవల్లి చేను కాడున్న ఇంట్లో మాజీ సీఎం కేసీఆర్ సార్ను కలిసిండ్రాట. ఇద్దరు ఎమ్మెల్సీల పంచాయతీ ముచ్చట మాటల మాట వచ్చే ఉంటదా అనుకుంటారు చాలా మంది. చూస్తుంటే కిరికిరి ఇక్కడితోనే ఒడిచేటట్టు అయితే లేదు. ఎమ్మెల్సీ నవీను బీసీ రాగం ఎత్తుకున్నాడు. మరిగా ఎటువంటి మలుపులు తిరుగుతుందో చూడాలి పంచాయతీ. వారానికో చిరుత పులి, నెలకో పెద్ద పులి, అయితే గుడ్డేలుగు లేకపోతే ఏనుగులు, ఇక పాములు కొండ శిల్వలు సంగతి అయితే చెప్పొద్దు. ఇంట్లో చుట్టాల తీరుగా తయారైనాయి. మరిగా మనుషుల మీద ప్రేమ ఎక్కువైందో లేక కోపం వచ్చిందో ఎట్లనో తెలియదు కానీ అంతా మా రాజ్యమే అంటున్నాయి. గుండె గుబేలు అనిపిస్తున్నాయి. ఇక చూడుర్రి వాటి దౌర్జన్యం ఎట్లున్నదో. ఆగో చిన్నయి పెద్దయి అన్ని కలిసి కుక్కలు మాకెల తీరుగా రోడ్ల మీద తిరుగుతాన్నాయి. తాతల నాటి జాగిరన్నట్టు వాటి ఇష్టమిగా చిత్తం ఎట్ట చెప్తే అట్ట చేసుకుంటా ఊర్ల పొంటి ఆగమాగం చేస్తున్నాయి. ఇదెక్కడి అన్యాలమో ఇదెక్కడి దౌర్జన్యమో ఏమో మరి. పార్వతీపురం మన్యం జిల్లా జియమ్మ వలస మండలం పెదమేరంగి చౌరస్తల అర్ధమరాత్రి ఏనుగుల గుంపు రచ్చరచ్చ చేసింది. పండ్ల దుకుణాలు పండ్ల రసాలు అమ్మే దుకుణాల మీద దాడులు చేసినాయి. అవి చూడరి వాటి బలమంతా చూపించినాయి. పెదమేరంగిలనే ఉన్న ఓ రైసు మిల్లులకు వచ్చి తలుపు రెక్కలు ఇరగొచ్చినాయి. బియ్యం అన్ని బుక్కిపోదామని చూసినాయి. పబ్లిక్ మీద రౌడీజం చేసుకుంటా తిరుగుతాన్నాయి గజరాజులు. బాటల పోంటి మనుషుల కంటే ఎక్కువ ఏనుగులే తిరుగుతాన్నాయి. బండేసుకొని మనుషులు ఏటన్నా పోవాలంటే గజ వణికే కథ అవుతున్నదట. గాచారం మంచిగా లేక ఎవరన్నా వాటి చేతికి చిక్కితనా అట్టనే రోడ్డు మీద వేసి అప్పచ్చి చేసేటట్టున్నాయి. అయినా ఎంత ఎగిడిసి తిరుగుతున్నాయి చూడుర్రి ఏనుగులు. దాన బలం లేకపోయినా కండబలంతో అందరిని భూములు పట్టిస్తున్నాయి. అవి అడి అనేటట్టు లేదు, ఉష అనేటట్టు లేదు. అన్యామో గాని అటు సర్కారోళ్ళు కర్ణాటక రాష్ట్రం కేంచి కుంకి ఏనుగులు తీసుకొచ్చినాం, ఇక వాటితోని అడవి ఏనుగులను అదుపులో పెడతామా అన్నారు. గా కుంకి ఏనుగులు మన దిక్కొచ్చి కూడా చానొద్దులే అవుతాంది. అయినా సుతే ఇప్పటికి వాటిని డ్యూటీకి ఎక్కేలేదు. మరి అవేం చేస్తానయో ఏం కథనో గాని ఇటు అడవులకేంచి వచ్చి ఊర్ల మీద పడుతున్న ఏనుగులు అయితే వాటికి పసంద్ అయినట్టు చేసుకుంటా పర్షాన్ చేస్తున్నాయి. ఆషాఢ మాసం వచ్చిన కాడ నుంచి తెలంగాణలో బోనాల పండుగ చాలైంది. తొలుత గోల్కొండ జగదాంబిక బోనాల కాడ నుంచి చాలైన ఈ పండుగ ఆయతారం సికింద్రాబాద్ లష్కర్ బోనాల సంబరంతో మరింత రంజు మీదకి వచ్చింది. అయితే ఓ దిక్కు గిట్ల బోనాల పండుగ అవుతుంటే పెద్దపల్లి జిల్లాలో మాత్రం ఓదెల మల్లన్న పెద్దపట్నం పండుగ నడిచింది. మరి మల్లన్న స్వామి పట్నాల పండుగ ఎట్లెట్లా అయ్యింది, ఏం కథ అనేది మనం కూడా ఒక్కసారి అరుసుకోవాలి కదా. చలో. ఓదెల మల్లన్న స్వామి పెద్దపట్నాల పండుగ మా సంబరంగా అయింది. ఆయతారం నాడు చాలైన ఈ పెద్దపట్నం పండుగ సోమవారంతోని వచ్చిపోయింది. తెల్లారగట్ల మేల్కొలుపు కీర్తనలతోని సాములోని నిద్రలేపిన పూజారులు అభిషేకాలతోని మా సుందరంగా ముస్తాబ్ చేసిర్రు. అప్పటికే ఎక్కడెక్కడికెంచో భక్తులు సాములోని చూడాలి అని పెద్ద పెట్టునొచ్చిర్రు. దర్శనాల టైం కాదు కాబట్టి గిట్ల ఎక్కడోళ్ళు అక్కడ కన్ను మలుపుకుర్రు. మొదలు పట్నం వేసే జాగల సుంకు వట్టి గొంగిడిల బియ్యం పోసి
చేసిర్రు. అటెంక మల్లన్న స్వామి ధరించే డోలు ఇంకా త్రిశూలం పెట్టి నడుమల పసుపు బండారితోని చిత్ర కన్ను తీసిర్రు. పట్నానికి 4 దిక్కుల్లా నిమ్మకాయలు గుమ్మడికాయలు బలిచ్చి పట్నం పైకి ఆవాహన చేసిర్రు. ఒగ్గోలు బోనాలు ముట్ట చెప్పినాక పూజార్లు గర్భగుడి కేంచి స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుకు తీసుకొచ్చిర్రు. గట్ల తీసుకొస్తుంటే భక్తుల సంబరం చిన్న లేదు. షిగాలు ఊక్కుంటా భక్తిలా మునిగిపోయిర్రు. ఇక సోమవారం తెల్లారగట్ల 5 గంటలకు అగ్నిగుండాల కార్యం అయ్యింది. కోరిక తీరినోళ్ళు కోరికలు కోరుకున్నోళ్ళంతా మనసు నిండా మల్లన్న స్వామిని తలుచుకొని నిప్పులకెంచి నడిచిర్రు. పూజార్లతోని చాలైన ఈ అగ్నిగుండాల కార్యం భక్తులు ఇంకా అధికారులు అందరూ నడిచేదాకా జరిగింది. వచ్చిన భక్తులకు ఎసొంటి తిప్పల కాకుండా గుడి అధికారులు అన్ని తీర్లా జాగ్రత్తలు తీసుకుర్రు. అయితే అన్ని గుళ్ళ కాడ పెద్ద పట్టణాల పండుగ ఉగాది నాటికి ఒడిచిపోతే ఈ ఓదెల మల్లన్న గుళ్ళె మాత్రం ఉగాది కాడ నుంచి చాలై 5 నెలల పాటు నడుస్తాయి. అట్లా 5 నెలల పాటు నడిచిన బ్రహ్మోత్సవాల పండుగ సోమవారంతోని ఒడిచినట్లు అయ్యింది. ఇక పండుగల భాగంగా దేవునికి తీరు పూజలు అభిషేకాలు హోమాలు చేసిన పూజార్లు మొత్తానికి పండుగను నిమ్మలంగా ఒడిపించారు. నెల కింద గద్వాల జిల్లాలో తేజేశ్వర్ హత్య కేసు ముచ్చట యాదుకున్నది కదా. ఆ కేసులో పాపం ఏ తప్పు చేయని తేజేశ్వర్ అన్న పానం వాటిగా తీసింది. అలా ఏంటామే అయితే లవ్వాడిన తిరుమలరావు అనే టోన్తోని గంటల కమానం ఫోన్లో మాట్లాడేది అని అప్పట్లో పోలీసు వాళ్ళు చెప్పినుండే కదా. గా ముచ్చటిని అట్లెట్లా మాట్లాడింది అని జనాలకు కూడా చాలా అనుమానాలు వచ్చినాయి. గా ముచ్చట మీద నజరు పెట్టిన పోలీసు వాళ్ళు మొత్తానికి అసలు కథ బయట పెట్టిర్రు. చూడురు మీరే. చూస్తుర్రు కదా, గీ పనిముట్టే తిరుమలరావు ఇంకా ఐశ్వర్య గంటలకు గంటలు మాట్లాడుకునేటట్లు చేసింది. దీన్ని వాయిస్ చేంజర్ అంటారట. అంటే ఇది ఫోన్కు తగిలించుకుంటే మొగోళ్ళు మాట్లాడితే ఆడోళ్ళ లెక్క, ఆడోళ్ళు మాట్లాడితే మొగోళ్ళ లెక్క మార్పిడి చేస్తుందట. మరి దీన్ని ఏడ దొరకబట్టిండో ఏం పాడో గాని తిరుమలరావు ఆయన పనిచేసే ఆఫీసులో తెచ్చిపెట్టుకుంటే పోలీసోళ్ళు పోయి ఎంకలాడి పట్టుకుర్రు. అయితే తేజేశ్వర్ ఐశ్వర్యాల లగ్గం అయినాక తిరుమలరావుకు ఐశ్వర్యతోని మాట్లాడు కొన్నొద్దుల దాకా కుదరలేదట. ఇట్లయితే మనసు పడ్డ ఐశ్వర్యతో మాట్లాడలేకపోతున్నా అని చెప్పి ఈ తర కొన్నాడు. కొనుడే కాదు, ఇద్దరు తెంపు లేకుండా ఫోన్లు చేసుకుర్రు. ఏం తక్కువ 1000 ఫోన్ కాల్స్కు పైన చేసుకున్నారట. అయితే మొదట్లో తేజేశ్వర్ ముంగట ఐశ్వర్య గంటల కమానం ఫోన్ మాట్లాడుతుంటే ఎవళ్ళని అడిగితే దోస్తు అని చెప్పిందట. దీంతో ఐశ్వర్య మీద తేజేశ్వర్కు ఎక్కడ అనుమానం కొట్టలేదు. ఇక ఇదే సందని గీ వాయిస్ చేంజర్ని అడ్డం పెట్టుకొని పొంటెల కమానం ఫోన్లు మాట్లాడిర్రు. అట్లా ఇద్దరు నడుమ మరింత లవ్ పెరిగి జీవి తీసేదాకా పోయిందని చెప్పుకొచ్చిండు గద్వాల సిఐ శ్రీను సారు. లేడీ వాయిస్ నేను మాట్లాడితే లేడీ వాయిస్ అనిపిస్తుంది. ఐశ్వర్యకి పెళ్ళైంది కాబట్టి ఆమె భర్త ఇంటి దగ్గర ఉంటుంటే నేను మాట్లాడటానికి వాయిస్ లేడీ వాయిస్ అయితే ఆమెకు అనుకూలంగా ఉంటుందని చెప్పేసి నేను ఈ వాయిస్ చేంజర్ని తీసుకోవడం జరిగింది అని చెప్పిండట. ఇక మాటలిన్న పోలీసు వాళ్లకు బుర్ర గిర్రున తిరిగింది. అంతేకాదు జీవి తీసినోళ్లను ఆ రోజు ఏమైంది ఏం కథ అని అడిగితే అంత చెప్పుకొచ్చిర్రట. నన్నెందుకు కథం చేస్తుర్రు చెప్పుర్రే అన్నలు అని తేజేశ్వర్ అడిగినా కూడా నోరు మూసి పానం తీసిర్రు అని చెప్పుకొచ్చిండు సిఐ సారు. చూడుర్రి ఎట్లుందో ముచ్చట. మనసు పడ్డ ఆమెతోని మాట్లాడు కుదరక గీ కథలు పడ్డాడు తిరుమలరావు. ఇంకా కూడా ఆయన కాడ నుంచి రాబట్టే ముచ్చట్లున్నాయి. మళ్ళోసారి ఇగిన్ని కొత్త ముచ్చట్లు చెప్తామంటుర్రు పోలీసోళ్ళు. చూడాలి మరి ఇక ఇంకేం చెప్తారో. ఈ వానలు చల్లగుండా శానొద్దుల సంది వచ్చే అన్నట్లే చేసినాయి. మొగులు కిందికి వంగుడుతోని చాలా మంది రైతన్నలు వర్షాన్ని నమ్మి గింజలు పెట్టిర్రు. కానీ ఇప్పటిదాకా ధోని సప్పుడే గాని దొయ్యపారింది లేదు. దీంతో పెట్టిన గింజలు పోసిన నారంతా పొలంలో ఎండిపోతుంటే అన్నదాతల గోసలు చిన్నలేవు. అందుకే సొంత బిడ్డల లెక్క సాదుకునే పంటలు ఎండిపోతుంటే చూడలేక రైతులు గీతిపల పడుతుర్రు. చూడురి జగిత్యాలలో ఏం చేస్తుర్రు. బిందెలతోని నారుమడికి నీళ్లు పోస్తున్న గీ ముచ్చట చూస్తుంటే సమస్య ఏందో మీకు ఇప్పటికే పురాగా అర్థమయ్యే ఉంటది. నారుమడి ఎండిపోయి గింత తిప్పల పడుతుర్రు రైతులు. గొల్లపల్లి మండలం రంగదాముని పల్లె అనే ఊళ్ళే కరెంటు ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి చానొద్దులైతుందట. ఆయన కూడా అసంటోళ్ళు వచ్చినోళ్లే లేరు, దాన్ని బాగు చేసినోళ్ళు లేరు. దీంతోని పోసిన నారుమడి ఎండి నెర్రెలు తెరిచింది. అది చూసిన రైతు గిట్లయితే వ్యవసాయం ఆగిపోద్ది, ఎట్లో కట్ల నారుమడిని బతికియాలే అని కూలోళ్ళని పిలిపించి మరి బిందెలతోని నీళ్లు పోసిర్రు. సరే పోస్తే పోసిర్రు గాని పొలాన్ని బిందెలతోని తడుపుడంటే చిన్న ముచ్చట్న. మోటార్ పెడితేనే గంటల కమానం పడుతుంది. అసొంటిది బిందెలతోని మోస్తే పొద్దెల్లా పోయాల్సిందే. జర మా గోస చూసన్నా ట్రాన్స్ఫార్మర్ బాగు చేయుర్రి సార్లు అని ఒక తీరుగా అడగబట్టిర్రు అక్కడి రైతులు. ఇప్పుడు 15 రోజులు అవుతున్నది. నారు రోజుకి బిల్కులే నీళ్లు లేవు. బిందెలతో మోసుకుంటున్నాము. నీళ్లు ఉన్నాయి కానీ కరెంటు దిక్కు లేదు. కరెంటు గురించి మాకు
ఏ దక్కుడు ఏ నాయకుడు ఎవరు కూడా మాకు సాయం చేస్తలేరు. అదన్నట్లు ఇక ఇదిట్లుంటే ములుగు జిల్లాల తాగే నీళ్ల కోసం రోడ్డెక్కిర్రు అమలక్కలు. వెంకటాపురం మండలం బోధాపురం అనే ఊళ్ళే 10 సంధి నీళ్లే వస్తలేవట. దీంతో ఖాళీ బిందెలు పట్టుకొని రోడ్డెక్కిర్రు ఊరోళ్ళు. షెమ్మ నీళ్ళు యూర్రి సారో అని మొరమొరా మొత్తుకుంటుంటే మమ్మలను ఎవళ్ళు పట్టించుకుంటలేరు, మా నీళ్ల తిప్పల తీర్చేదాకా ఈ నుంచెల్లి కదిలేదే లేదని రోడ్డుకు అడ్డంగా కూర్చుంటే ఎక్కడి బండ్లు అక్కడనే అయిపోయినాయి. మరి అధికారులు వీళ్ళ దూప ఎట్లా తీరుస్తారో ఏమో చూడాలిగా. ఓ కూర వండాలంటే ఆ కూరకు అక్కడికి వచ్చే అన్ని వస్తువులు ఉండాలి. జీలకర్ర ఆవాల కాడ నుంచి షురు చేస్తే ఎచ్చం మసాలాల దాకా అన్నీ ఉంటేనే అది కూర. అయితే ఇంట్లో ఏదేసినా వేయకున్నా నడుస్తుందేమో కానీ ఉప్పు లేకుంటే మాత్రం కూర రుచిపసి ఉండదు. అందుకే అన్నేసి చూడు నన్నేసి చూడు అంటది ఉప్పు. అయితే ఇప్పుడు గీ ముచ్చటంతా మాకెందుకు చెప్తున్నావు మంజుల అని అంటే గా ఉప్పుతోని పెద్ద గండమే ఉన్నదంటుర్రు డాక్టర్లు. ఆవు మోతాదుకు మించి వాడితే పెయ్యంత రోగాల పుట్ట అవుతుందని హెచ్చరిక చేస్తుర్రు డాక్టర్లు. ఎన్ఐఈ అనే ఓ కంపెనీ వాళ్ళు చేసిన ఉప్పు సర్వేలా మన తెలంగాణ ఇంకా పంజాబ్ రాష్ట్ర పోలే ఉప్పు ఎక్కువ తింటుర్రని తేలిందట. ఇక ఆ సర్వే ముచ్చట్లు చూసిన డాక్టర్లు అంతంత ఉప్పు తింటే పెయ్యంత గుల్లవుతుందని చెప్పుకొస్తుర్రు. గుండెపోటు ఉన్నట్లుండి బీపీ పెరుగుడే కాకుండా కిడ్నీల మీద కూడా ఎఫెక్ట్ పడుతుందట. కాబట్టి రుచి ముఖ్యం కాదు, మీ పెయ్యి పాయలంగా చూసుకోర్రి అని సలహాలు ఇస్తుర్రు. అయితే ఏ ఉప్పు కొన్నా కూడా వాడుకం తగ్గించుకోర్రి. నాలుకెకు రుచి తలగాలని ఇంతింత వేసుకుంటే ఆ టెంక మీరు దాకానాకు లైన్ కట్టాలి అని హెచ్చరిస్తుర్రు డాక్టర్లు. జర్ర వయసు మీద ఉన్నోళ్ళు గిదంతా వాటిదే అని అనుకుంటారేమో కానీ ఉప్పు ఎక్కువ వాడితే మీకు ముంగట చాలా ప్రమాదం అట. అందుకే ఇప్పటి సందన్న వాడే మోతాదు తగ్గించుకుంటే మీ గుండెను మీరు కాపాడుకున్నట్లే, ఆ టెంక కిడ్నీలు ఇంకా బీపీని కూడా కంట్రోల్లో పెట్టుకున్నట్లే అని అంటుర్రు. అంతేకాదు ఐసీఎంఆర్ అనే కంపెనీ వాళ్ళు పించ్ ఫర్ ఎ చేంజ్ పేరుతోని ఏ ఉప్పు మంచిది, ఎంత వాడితే మంచిదనే సర్వే కూడా చాలు చేసింది. అందులో ఉప్పుతోని లాభాలు నష్టాలు అన్నీ చెప్పే ఇకమత్ చేస్తుంది. ఏదేమైనా ఇన్నొద్దులు కూర సప్పసప్పగా ఉంటే ఉరికిపోయి నచ్చినంత వేసుకునేది, కానీ ఈ కాడ నుంచి అది బంద్ చేసుకొని రుచిని కంట్రోల్లో పెట్టుకుంటే మీకే మంచిదంటుర్రు డాక్టర్లు. హాయిలమ్మరిగా.